దేశంలో అందరూ ప్రతి వీధిలోనూ జెండా ఎగరేస్తాం, కానీ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది నిజంగా ఒక భారతీయుడిగా పుట్టినందుకు గర్వించదగ్గ విషయం. రామాయణంలో వాల్మీకి రాముడి చేత లక్ష్మణుడికి చెప్పిస్తాడు. రావణాసురుడిని గెలిచి యుద్ధం అయిపోయిన తర్వాత ఒక మహారాజు ఇంకొక రాజుని గెలిచాడు. అక్కడ సమస్య ఏదన్నది పక్కన పెట్టేస్తే ఒక సామ్రాజ్యం తన చేతులకు వచ్చే అవకాశం ఉంది. అది వెళ్ళిపోదాం ఇంకా అయోధ్యకి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు లక్ష్మణుడికి కించెత్తు ఆశ కలుగుతుంది. ఎంత అందమైన బంగారు లంక, దీన్ని వదిలి మనం ఎందుకన్నయ్య వెళ్ళటం? అక్కడ ఎలాగో భరతుడికి పట్టాభిషేకం చేయాలన్న కోరిక ఉంది కదా, అక్కడ భరత శత్రుఘ్నులు ఉంటారు. ఈ లంకకి నువ్వు రాజుగా ఉండు, ఈ బంగారు లంకలో మనమే ఉండిపోదాం అని ఒక ఆశ పడతాడు లక్ష్మణుడు. అప్పుడు చెప్తాడు రాముడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అంటే ఎంత అందమైనదైనా సరే పరాయి దేశమే. అది జన్మభూమికి ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవం. అది సాక్షాత్తు రాముడి చేత చెప్పించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ జన్మభూమికి మా జననీ జన్మభూమిశ్చ, కన్న తల్లి పుట్టిన దేశం. ఒక మహాకవి చెప్తాడు, కన్న తల్లి 9 నెలలే మోస్తుంది, కానీ ఈ భూమి కట్టె కాలే వరకు మోస్తుంది. అది దేశం యొక్క గొప్పతనం.